ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ హృదయపూర్వక వందనములు. ప్రభు యొక్క వాక్య ధ్యానాంశంలోకి వెళదాము. ఈ దినానికై ప్రభువారు మనకిచ్చిన కొద్ది మాటలను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకని ఒకడు సహించుచు ఒకని ఒకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయమందు ఈ పరిశుద్ధ లేఖన భాగంలోని మాటల చేత మా హృదయాలను బలపరచండి, మా జీవితాలను వెలిగించండి. నీ మార్గములో నడిచే ధన్యత, నీ మాటల మకరందం చేత మా జీవితాలు వెలిగించుకోవడానికి కృప చూపించమని, శ్రేష్టమైన మాటలను ఈ దినాన మాకు తెలియపరచమంటూ మా నోటిని బోరుగా వాడుకునమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి మాటలు ఈ దినాన మరొకసారి మనం చదువుకున్నట్లయితే, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుంటే. సమాజంలో ఉన్నాం, మనందరి జీవితాల్లో కూడా ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి కొన్ని సమస్యలు. మేలు చేశారు అనే వచనం కంటే మన జీవితాల్లో కీడు చేశారన్న వచనాలు ఎక్కువ పలుకుతూ ఉంటాం. పలానా వాళ్ళు మాకు ఈ అన్యాయం చేశారండి, పలానా వాళ్ళు ఇలాంటి నష్టం కలిగించారండి, ఇదిగో ఇలాంటి మాటల చేత మమ్మల్ని గాయపరిచారండి అని మనం ఎదుటి వారితో వ్యక్తపరుచుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖన భాగం ఏం చెప్తూ ఉందంటే, ఎవరైనా మనకు హాని చేశాడని మనం అనుకుంటేనంట ఒకరినొకరు సహించాలంట, ఒకరినొకరు క్షమించాలంట. దేవాది దేవుడు నేర్పుతున్నటువంటి మంచి సుగుణంతో కూడుకున్న మాట అండి. ఎందుకంటే ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరు కూడా ఏం చేయమంటున్నాడు ఆయన? క్షమించండి. ప్రభువు క్షమించిన లాగున మనం కూడా క్షమించాలి. నిజమే కదా? ప్రభువు ఎవరిని క్షమించాడు అని మనం ప్రశ్న వేసుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు క్షమించినట్లే. ఎందుకని? దావీదు మహారాజు పలికినట్లుగా పాపంలోనే గర్భం దాల్చబడ్డాం, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం. కనుక అలాంటి పాపభరితమైనటువంటి శిక్ష మన మీదకి రాకుండా మన దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించి మన పాపభారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ప్రభువారు ఎంత శాంతి గుణంతో మనందరినీ ఆదరిస్తున్నాడండి. చిన్న మొదలుకొని పెద్దలు, యవనస్తులు, స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ క్షమించుకుంటూ వస్తున్నాడు కదా. అంతే కదా? సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ దొంగతో కూడా అన్నమాట అదే, అయ్యా నా పాపాలు క్షమించు, నువ్వు పరదేశంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావంటే ప్రభువారు పలికిన మాట, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామన్నాడు. ఎందుకని? ఆ పాపములు అక్కడ క్షమించేశాడు అతని యొక్క మాటలను. మరొక మాట అంటున్నాడు, తండ్రిని వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయమన్నాడు? ఆయన క్షమించమన్నాడు. అంటే తండ్రి యొక్క మనసు ఎంత గొప్పదో చూడండి. మనం ఎంత తిరుగుబాటు చేసినా, ఎన్ని వ్యతిరేక క్రియలు చేసినా, దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మాటలు వింటున్నట్టే ఉంటూ ఆయన మాటలను ధిక్కరిస్తూ ఉన్న ప్రభువారు మాత్రం మన ఎడల చూపిస్తున్న జాలి ఎంత గొప్పదంటే మనల్ని క్షమిస్తున్న విధానము లెక్క కట్టలేమండి. అందుకనే పరిశుద్ధ లేఖన భాగములో ఆయన నామాన్ని ధరించుకున్న మనతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఎవరైనా ఒకరు మనకి హాని చేశారని మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఆ హాని చేసిన వారినంట దేవుడు అంటున్నాడు, క్షమించండి, ఒకరినొకరు సహించుకోండి, ఒకరినొకరు క్షమించండి. ఎందుకంటే ఒక మాదిరిని నేను మీకు చూపించాను కదా అని ప్రభువారి దినాన మనతో మాట్లాడుతున్నారు. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ఎన్నో ఎదురై ఉంటాయి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని బట్టి మనం ఎంతమందిని క్షమించగలుగుతున్నాం, ఎంతమందిని ప్రేమతో మాట్లాడగలుగుతున్నాం, ఎంతమందిని వారు చేసినటువంటి పనులను బట్టి పోనీలే ప్రభు క్షమించమన్నాడు కదా అని ఎంతమందిని క్షమిస్తూ మనం హక్కును చేర్చుకోగలుగుతున్నాం. ఒకవేళ అలా కాకుండా లోకంలో ఉన్నటువంటి మనుషుల్లాగానే మనం కూడా నా పట్ల అది చేశారండి, నన్ను హింసించారండి, నన్ను దూషించారండి, నన్ను గాయపరిచారండి, నన్ను కానిరాని మాటలు మాట్లాడారండి అని చెప్పి మనం కూడా వారికి వల్లనే మనం కూడా క్షమించలేని మనసు కలిగి ఉండి లోకంలో ఉన్నటువంటి మనుషులాగా మనం కూడా దిగజారిపోతున్నామా? ప్రభువారి దినాన మనతో మాట్లాడుతున్నారు, నేను మిమ్మల్ని క్షమించకపోతే మీరు ఎలా బ్రతికి ఉండేవారు?
మరి నిజంగా దేవుని యొక్క ప్రేమ మన మీదకి దిగొచ్చింది కనుక ఆ ప్రేమను ధరించుకున్న మనం కూడా ఎదుటివారిని ఏం చేయాలంట, క్షమించాలి. అందుకనే ఒక మాట పరిశుద్ధ లేఖన భాగంలో దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచుంచినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక మాట అన్నాడు, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి ఆ అప్పు వానికి క్షమించెను అని ఈ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడింది. ఏంటయ్యా అంటే దీని అర్థం మనకు తెలియాలంటే 21వ వచనం నుంచి మనం చదువుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన పక్షమున నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? 7 మార్ల మట్టుగా అని అడిగాడంట. అందుకు యేసు అతనితో ఇట్లా అన్నాడంట, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనుషులుగా మనం అనుకుంటున్నాం 7 సార్లు క్షమిస్తే చాలయ్యా, 8వ ఇంకా మనం కూడా విజృంభించవచ్చా అన్న మనసు మనకుంటే, దేవాది దేవుడు అంటున్నాడు 7 సార్లు మట్టుకు కాదు నాయన, 70 సంవత్సరాలు అంటే 70 ఏళ్ల మట్టుకు ఏం చేయాలంట, క్షమిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన జీవిత కాల పర్యంతము మన ప్రాణం ఈ దేహాన్ని విడిచిపెట్టి మరలా తండ్రి యొక్క సన్నిధి చేరేంత వరకు, ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఎదుటివారు మనల్ని దూషించిన, హింసించిన, గాయపరిచిన, ఏం చేసినా క్షమాగుణం కలిగి ఉండాలి. ఎందుకని దేవుడు అలా చూపించాడు. పిడిగుద్దులు గుద్దారండి, దేవుడేమన్నా మాట్లాడా? దేవుని మొక్క మీద ఉమ్మేశారండి, దేవుడేమన్నా మాట్లాడా? ముళ్ళబాటలో నడిపించారు, నోరు తెరచాడు ఆయన. సిలువ భారాన్ని సిలువ భుజం మీద పెట్టారు, నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాడు ఆయన. మౌనం దాల్చాడు. గొర్రె వలె తన శిరస్సు వంచి మౌనం దాల్చాడు. కొరడాలతో కొట్టారు, దూషణకరమైన మాటలు మాట్లాడారు, బల్లెముతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇన్ని చేసిన దేవాది దేవుడు మాత్రము నోరు తెరవల, మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే క్షమించాలి తెలియక చేస్తున్నారు కనుక క్షమించాలని తన మనసును అణుచుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను అక్కడ వ్యక్తపరిచాడు. ఇది నాన్న నిజంగా ప్రియ విశ్వాసులారా, దేవుని నామాన్ని ధరించుకున్న మనము మన నోటిని ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం? ఎదుటివారిని మనం క్షమించగలుగుతున్నామా? ఒకవేళ మన మీద ఎవరైనా దూషణకరమైన మాటలు మాట్లాడారు అనుకోండి, ఆ మాటలు మన చెవికి వినబడినప్పుడు మనం కూడా వారి మీద తిరిగి మరలా మాట్లాడకుండా ఉండగలుగుతున్నామా? పోనీలే, తెలియక మాట్లాడుంటారులే, తెలియక అలా చేస్తుంటారులే అని ఎంతవరకు మనం సమర్థించుకోగలుగుతున్నాం చెప్పండి? దేవుని యొక్క ప్రేమను మనము అలవర్చుకున్నప్పుడు ఈ లోకంలో తండ్రి ఎలాగైతే మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించాడో అలాంటి జీవితాన్ని మనం కూడా కలిగి జీవించాలి. ఇక్కడ పేతురుతో దేవుడు చెప్తున్నాడు 70 ఏళ్ళంత మటుకు. కింద అంటున్నాడు చూడండి, అలాంటి సమయంలోనంట కావున 23వ వచనం, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడంట. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. కాగా ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి ఆ అప్పు వానికి క్షమించేశాడంట. చూడండి ఎంత జాలిగల దేవుడో. ఎన్నంటండి? 10,000 తలాంతులంట. 10,000 తలాంతులు. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలంట. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు. అలాంటిది 10,000 తలాంతులు. అంటే ఎంత అప్పున్నాడో చూడండి. అయినా ఇతడు సాగిలపడి, ఆ యజమానుడు ఎదుట సాగిలపడి, అయ్యా ఓర్చుకోన ఎడల అని ఎప్పుడైతే దీన మనసుతో ప్రార్థన చేశాడో వెంటనే అతడు జాలి కలిగినటువంటి హృదయం కలిగిన యజమానుడు ఏం చేశాడంట? క్షమించాడంట. ఈ క్షమించబడిన వ్యక్తి అంట బయటకు వెళ్ళి అతనికి 100 దేనారాలు వచ్చి ఉన్న ఒక తోటి దాసుడితో ఒకని చూచి వాని గొంతుకు పట్టి నీవు వచ్చి ఉన్నది చెల్లించుమని అతని దగ్గరికి వెళ్ళి గోజాడుతున్నాడంట. ఇక్కడ ఒక దేనారం ఇంచుమించు 10 రూపాయి అంట.
అంటే ఎంత గొప్ప పెద్దగా అప్పున్నటువంటి వ్యక్తే క్షమించేశాడు. తక్కువ ఇవ్వాలి ఇతనికి. ఇతనేం చేపట్టాడు? క్షమించబడిన వ్యక్తి బయటకు వచ్చి అతనికి అప్పున్న వ్యక్తిని గొంతు పట్టుకున్నాడంట. చూడండి ఎక్కడ న్యాయం ఉందంట. చదవండి, మీరు కింద చదివితే అర్థమవుతూ ఉంటుంది. వాడు ఒప్పకపోయి ఇతను కూడా అన్నాడంట, తోటి దాసుడు సాగిలపడి, అయ్యా నా ఎడ్ల కూడా ఓర్చుకో, నీకు చెల్లించదని వాని వేడుకునేను గాని వాడు ఒప్పకపోయి అచ్యున్నది చెల్లించు పర్యంతము వాని చెరసాల్లో వేయించాడంట. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతే తమ యజమానికి వివరంగా తెలిపారంట. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక ఆ అప్పంతయు నీకు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారం నీవును నీ తోటి దాసును కనికరింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు పర్యంతము బాధపరచు వానికి వాడిని అప్పగించాడంట. మీలో ప్రతివాడు కూడా తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకపు నా తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయనని వాక్యం చెప్తుందండి. నిజమే కదా, హృదయపూర్వకంగా క్షమించాలంట. మనందరినీ దేవుడు హృదయపూర్వకంగా క్షమించాలా? చూడండి, యజమానుడు మొదటి దాసుని ఎంత హృదయపూర్వకంగా క్షమించాడు. ఆ క్షమించబడిన వ్యక్తి తనకప్పున్న వ్యక్తిని కూడా క్షమించాలిగా, కానీ క్షమించకుండా గొంతుకు పట్టుకుని చెరసాల్లో వేయించాడంట. అది తెలుసుకున్న యజమానుడు ఏం చేశాడంటే బాధపరచువానికి అప్పగించాడంట. మనం అనుకుంటూ ఉంటాం మనం చేసేది కరెక్ట్, మన మాట యథార్థమైనది, మనం చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మంచి అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది మంచిగా కనబడకపోవచ్చు. ప్రియ జనాంగమా, దేవాది దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం ఎంతమందిని క్షమించగలుగుతున్నాం? ఎన్ని తప్పులను పోనీలే అని విడిచిపెట్టగలుగుతున్నాం? ఆ చిన్న తప్పును కూడా మనం ఎత్తి చూపిస్తూ అనేక మందిని ఏం చేస్తూ ఉంటాం? గాయపరుస్తూ ఉంటాం మనందరం కూడా. కాబట్టి దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, క్షమించండి, ఒకని ఎడల ఒకడు సహనం కలిగి ఉండండి, ఒకని ఒక క్షమాగుణం కలిగి నన్ను వెంబడించండి అంటున్నాడు. నిజంగా మరి ఈ దాసుడు వేడుకున్నాడు కాబట్టి యజమాని క్షమించాడు. ఆ దాసుడి దగ్గరికి ఇంకో దాసుడు వచ్చి వేడుకున్నప్పుడు క్షమించగలిగాడా? దేవుడు మనల్ని క్షమించాడు, మనం క్షమించగలుగుతున్నామా? మరి దేవుని బిడ్డలుగా ఎలా పిలువబడతాం? ఒకవేళ ఈ దాసుడు బాధపరచువానికి అప్పగించాడు ఈ దాసుని యజమానుడు, రేపటి దినాన భూలోకంలో మనం క్షమించలేని గుణం కలుగుంటే మనం ఎక్కడికి వెళ్తాం? మనల్ని ఎక్కడికి అప్పగిస్తాడు ఆయన? మన ప్రదేశం ఎక్కడ ఉంటుంది? అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు, దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చూడండి, చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు. రెండవ దాసుడు వచ్చి మొదటి దాసుడి దగ్గర ఆ దాసు దగ్గర మొరపెట్టినప్పుడు విన్నాడా? వినలా. అందుకనే దేవాది దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనం ఏం చేయాలంటే, మన ప్రార్థన, మన మొర తండ్రి అంగీకరించాలంటే మన దగ్గరకు వచ్చి ఎవరైతే మొరపెడుతున్నారో, క్షమించమని వేడుకుంటున్నారో ఆ మొర మనం వినాలంట, చెవి మూసుకోకూడదంట. దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నన్ను ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం చెప్పండి? క్షమించే గుణం మనకుందా? క్షమించగలుగుతున్నామా? మన దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు దాన్ని మనం కప్పిపెట్టగలుగుతున్నామా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనుక మనం ఏం చూపించాలంట? కనికరము. ఒకవేళ కనికరము చూపకపోతే కనికరము లేని తీర్పును మనందరం కూడా ఏం చేస్తామంట? పొందుకుంటామంట. ఆ తీర్పు మనకు అవసరం అంటారా? అందుకనే ప్రభు చేత మనం క్షమించబడినట్లుగా మనం కూడా ఎదుటివారిని ఏం చేయాలంట? క్షమించాలి. తండ్రిని క్షమిస్తూ మనకు క్షమించే స్వభావాన్ని మనకు అలవర్చాడు గనక, మనకు నేర్పించాడు గనక ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏం చేయాలంట? క్షమించాలి. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రుల బిడ్డల్ని ఎంతవరకు క్షమించగలుగుతున్నారు? మరి లోకంలో మన తోటి సహోదరులు మన ఎదురు చేసిన తప్పిదాన్ని బట్టి ఎంతవరకు వారిని మనం ఓర్చుకోగలుగుతున్నాం చెప్పండి? నిజంగా అలాంటి ఓర్చుకుని సహనం కలిగి క్షమించే గుణం కలిగి ఉంటే మనలో ఉన్న మంచితనాన్ని బట్టి వాళ్ళే మారుతారు. అందుకని క్షమాగుణము, క్షమించే గుణం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం క్షమించాలి. కనికరమును, అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమంటే, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడంట.
కనుక మనం ఈ దినాన్ని కనికరం చూపించాలిగా. అందుకని పరలోక రాజ్యము సింహాసనం వేయబడింది, ఆయన కూర్చున్నాడు, 24 పెద్దలు ఉన్నారు. కుడివైపున ఉన్న గొర్రెలను చూశాడు, మంచిగా ఒక మంచి మాట మాట్లాడాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి వెళ్ళి అన్నాడు. ఎడమవైపునున్న మేకను చూసి అంటున్నాడు, మీ కొరకు సిద్ధపరచబడున్న నరకాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. అదేంటయ్యా అని అంటే ఆయన అన్నాడు, నేను మీ ఇంటికి వచ్చాను, ఆకలిని అడిగాను, ఆహారం పెట్టారా, కనికరపడ్డారా, వస్త్రం అడిగాను, వస్త్రం ఇచ్చారా, దాహం అని అడిగాను, నీరు ఇచ్చారా, బాగు చేయమని అడిగాను, బాగుపరిచారా. అంటే ఎగ్జాంపుల్గా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మా ఇంటికి ఎప్పుడు వచ్చేవయ్యా నువ్వు అని అంటే, అదిగో బీదలు మీ ఇంటికి వస్తున్నప్పుడు నా నామం పేట వాడిని మీరు చేర్చుకోవాలి అన్నాడు. ఎంతమందిని మనం చేర్చుకోగలుగుతున్నాం చెప్పండి? ఎవరైనా మన ఇంటికి వచ్చేదని అడిగితేనే లేదు పదండి వెళ్ళిపోండి అని మనం వాడిని ఏం చేస్తూ ఉంటాం? తరిమేస్తూ ఉంటాం. కానీ అన్నాడు కనికరం చూపించాలి. క్షమాగుణం ఎంత గొప్పదో కనికరం కూడా అంత గొప్పదండి. మనం ఎదుటివారి ఎడల అలాంటి గుణం కలిగి ఉంటే కనికరము తీర్పును మించి అతిశయపడుతూ ఉంటుందంట. కనుక దేవాది దేవుని సన్నిధిలో ఉన్న మనము క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి బలము భూలోకంలో మన ప్రయాణాన్ని ఎంతవరకు దేవుణ్ణి పోలి నడిచే విధానంలో మనం కొనసాగించుకోగలుగుతున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 25 నుంచి అంటున్నాడు, దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు, సద్భావము గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు కపటముగా ఉందువు. నిజంగా దేవాదేవుడు మనకు నేర్పుతున్న సత్యం అండి. నిజంగా దయగలిగి ఉన్నామా? దేవుని యొక్క దయకు పాత్రలు అవుతాం. యథార్థవంతులలో యథార్థవంతుడిగా ఉంటాడంట, సద్భావం గలవారి ఎడల ఆయన సద్భావం ఉంటాడు. అలా కాకుండా మన మూర్ఖత్వాన్ని కలిగి మన మూర్ఖంతోనే మనం భూలోకంలో నడిస్తే ఆయన కపటముగా ఉంటాడు. నిజంగా దేవుని యొక్క ప్రేమకు వారసులు కావాలండి. మనం దేవుని ప్రేమను ధరించుకోవాలి, ఆయన మహిమాతిశయములను మనం పొందుకోవాలి. దేవాదేవుడు మనకు నేర్పుతున్న సుగుణాలను అలవర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నామంటే దేవుడు మనల్ని ఏం చేయమని చెప్తున్నాడో దానికి దాసులమై ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చెప్పినట్లుగా ఆచరించినట్లయితే ఆయన మన ప్రభువు, మనం ఆయన బిడ్డలం. ఆయన చెప్పింది చేయకుండా ఉంటే మరి మనం ఎవరు బిడ్డలం? సాతానుకు దాసోహం అయినట్టు కాదా? సాతాను యొక్క మార్గాల్లో నడుస్తున్నట్టు కాదా? కాబట్టి ఈ దినాన దేవుడు మనకు నేర్పుతున్నాడు ఒక మంచి సుగుణం ఏంటంటే క్షమించండి, ఓర్చుకోండి, సహనం కలిగి ఉండండి. ఎంత తిరుగుబాటు చేసినా సహనం కలిగి ఉండండి, వారిని క్షమించండి, అంతం వరకు క్షమించండి, మీరు జీవించినంత వరకు క్షమించండి. తప్పకుండా మీకు మంచి బహుమానం ఉందని ఆకాశమందున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. చూడండి ఒక మాట మత్తయి సువార్తలో ఒక చక్కని మాట అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం అంటున్నాడు, మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. తండ్రి మాట్లాడుతున్న మాట. ఏం చేయాలంట? మనుష్యుల అపరాధములను, మనం ఏదైనా తప్పు చేశారంటే వాళ్ళని వేలెత్తి చూపిస్తూ పదే 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 అదే మాట నెత్తు గుచ్చి పొడుస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు మనుష్యుల యొక్క అపరాధములు మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు క్షమించాలి. ఒకవేళ క్షమించకపోతే మీ తండ్రి మీ అపరాధాలు ఏం చేయడంట? క్షమించడు. పై వచనం చదవండి, 14వ వచనం అంటాడు, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. కనుక దేవాది దేవుడు మన ఎడల చూపిస్తున్న కనికరాన్ని మనుషుల ఎదుట మనం ఏం చేయాలంట? చూపించాలి. మన కుటుంబానికి ఒక లెక్క, బయట కుటుంబాలకు ఒక లెక్క కాదండి. దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో ధరించుకుని ఉన్నాం కనుక సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. మనందరం కూడా దేవుడు అక్కడ ఒక వ్యక్తి మీద ఒక మనసు, ఇక్కడ ఒక వ్యక్తి మీద ఒక మనసు, పలానా రాష్ట్రంలో అక్కడ ఒక ప్రేమ, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ప్రేమ, ఇంకొక దేశంలో ఇంకొక ప్రేమ దేవుడు చూపించాల. అంతటా దేవుని యొక్క ప్రేమ విస్తరించబడింది. అందరి కొరకు త్యాగం చేశాడు ఆయన, అందరినీ క్షమించాడు, అందరి ఎడల జాలి చూపించాడు, అందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన.
ఇది మనల్ని కూడా నేర్పుతున్నటువంటి మంచి పాఠం ఏంటయ్యా అంటే, పరిశుద్ధాత్మను ధరించుకున్న మనందరం కూడా ఈ లోకంలో నేర్చుకోవాల్సిన సుగుణము ఏంటయ్యా అంటే క్షమించాలి. ఎవరు అపరాధమైన మన దగ్గరికి వచ్చినప్పుడు అపరాధాలను బట్టి మనం ఏం చేయాలంటే మనం క్షమించుకొని ఉండకూడదంటే క్షమించాలి. క్షమాగుణం ఎప్పుడైతే నేర్చుకుంటామో తప్పకుండా పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలను ఏం చేస్తూ ఉంటాడంట, క్షమిస్తాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఇక్కడ కూడా, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న పక్షమందు మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని ఏం చేయాలంట, క్షమించాలి. మన ప్రార్థనలో ఇలాంటి మాటలు వస్తాయంటారా? మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా వాడి అంతం చూసేంతవరకు మన కన్ను ఎదురు చూస్తూ ఉంటుంది, వాడి పతనం చూసేంతవరకు మన హృదయం ఆరాటపడుతూ ఉంటుంది. కానీ దేవాది దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏం చేస్తూ ఉండాలంట, వారిని క్షమిస్తూ ఉండాలి. దేవాదేవుడు చెప్తున్న మంచి లక్షణం అండి. కాబట్టి ఈ విషయంలో మాత్రము మనం ఎంతవరకు కరెక్ట్గా ఉండగలుగుతున్నామో అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందేమో అనుకుంటూ ఉంటాను నేను. చూడండి, ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న పక్షమని పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఆల్రెడీ కలుగున్నాం, మనందరం కూడా కలిగున్నాం. కానీ నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమిస్తున్నామా? వాని కొరకు కన్నీరు కార్చగలుగుతున్నామా? అందుకని అన్నాడు, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలు క్షమిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మన శత్రువుల గురించి ఏం చేయాలంట, ప్రార్థించాలి. వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలండి. అప్పుడే శత్రువులు మనకు మిత్రులుగా మార్చబడతారు. కాబట్టి మన మీద ఎవరికైనా విరోధం మనకు ఉందనుకోండి, ఎటున్నా సరే మన లక్షణం ఏంటంటే ప్రభువు చెప్పినట్టు చేయడం. ఏంటంటే మనం నిలువబడి ఏం చేయాలంట, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని ఏం చేస్తూ ఉండాలంట, క్షమిస్తూ ఉండాలి. తండ్రి యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటున్నటువంటి గొప్ప సుగుణం. కాబట్టి మన దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఈ పాఠాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో తప్పకుండా నిలబడి, నేను చేశానండి ప్రార్థన, వాళ్ళ గురించి క్షమించమని అడిగానండి. మనం చేసే ప్రార్థన పక్కన వాళ్ళకి వినబడదు. మనం చేసామని ఎలా నమ్మగలుగుతారు? అందుకని ప్రార్థన చేసేటప్పుడు కూడా మనుషులకు వినబడకుండా నువ్వు చేశానని చెప్పినా పరలోకమందున తండ్రి చూస్తాడుగా. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 6:5, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరంలోను వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొందుకుంటారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి ప్రార్థన చేయాలి. మనం ఎక్కడ నిలబడున్నా ఎక్కడో చేస్తున్నా శత్రువు గురించి క్షమించమని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవాదేవుడు మన ప్రార్థనలన్నీ కూడా ఏం చేస్తాడంట, క్షమిస్తాడండి. అందుకనే ఇది ఒక మంచి లక్షణాన్ని దేవాదేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట అంటున్నారు చూడండి. ఏంటంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేయాలంట, క్షమించాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు క్షమించాలంట. మనం నిలబడి ఉన్నప్పుడు ఎక్కడ అంటున్నాడు, ఒకని ఎడల ఒకడు సహనము, ఒకని ఎడల ఒకడు ఓర్పు, ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించాలి. ఇప్పుడు దయ మన దేవుని మంచి లక్షణం, సహనము దేవునిలో ఉంది, ఓర్పు దేవునిలో ఉంది, కరుణా హృదయం దేవునిలో ఉంది. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా అలవర్చుకోవాలి అలాంటి గుణాలని. ఇది దేవుడు అన్నాడు, క్షమించండి. ఎలాగూ సహనం కలిగి ఉండండి, క్షమించండి. ఓర్పు కలిగి ఉండండి, క్షమించండి. కరుణా హృదయులై ఎన్ని తప్పిదములు చేస్తున్నా, ఎంతగా మీ మీద శత్రువు తిరగబడుతున్నా కరుణా హృదయులై అలా ప్రార్థన చేస్తూ నిలబడండి. సహనం కలిగి ఉండండి. దేవుని ఎడల అలాంటి మంచి సుగుణాలను అలవర్చుకోండి. దేవుడు అంటున్నాడు, ఒకరిని ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట, క్షమించాలి. నిజంగా దేవాదేవుడు మనకు తోడై ఉంటాడండి, ఆశ్రయదుర్గంగా ఉంటాడండి. అమూల్యమైన తన హస్తబలము చేత మనందరినీ తాకుతాడండి. ఏది అడిగినా దేవాదేవుడు మన పట్ల ఏం చేస్తాడంట, నెరవేర్పు జరిగిస్తూ ఉంటాడు.
అందుకని లూకాసు వార్తలో ఒక మాట అంటాడు చూడండి. లూకాసు వార్త 6:38 ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 6:38 ఏంటంటే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడని చెప్పాడు. కాబట్టి క్షమించండి, 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 మీరు క్షమించబడతారని చెప్పి ఈ దినాన దేవాదేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి వారు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఎలాగో క్షమించాడో ఆయన బిడ్డలమైన మనం కూడా ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నా, ఎన్ని శోధనలు ఎదురైనా క్షమాగుణం అలవర్చుకుని క్షమించినట్లయితే తండ్రి చిత్తంలో ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనందరం కూడా కనబడతాం. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం నిలబడతాం. అలాంటి తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే బిడ్డలకి ఈ లోకంలో నిలబడదాం, క్షమిద్దాం, క్షమించబడదాం, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రేమకు దాసులు అవుదాం. తండ్రి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే వీరుల్లాగా, యోధుల్లాగా మనందరం నిలబడదాం. తండ్రి యొక్క మహిమార్థమై మనందరం నిలబడదాం. ఆయన చిత్తము మన ఇలా జరిగించడానికి ఎదురు చూద్దాం. దేవుని యొక్క ప్రేమ, కరుణ, దయారసములు నిండుగా మనకు, మన కుటుంబాలకు తోడయండి నడిపించునుగాక. దేవుడి మాటలను తన వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, ఈ దినానికై మాకు నేర్పిన ఈ మంచి గుణమును బట్టి నీకు స్తోత్రాలు. విన్న మాటలను బట్టి ఒకరి యందు ఒకరు క్షమాగుణం కలిగి నీ చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళగా మమ్మల్ని ఆయుధపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళ.
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా